నమస్కారం. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ఒక స్వచ్ఛతా పక్వాడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు ఒక స్వచ్ఛతా పక్వాడా నడుస్తుందండి. సో ఈరోజు ఏక్ గంటా ఏక్ సాత్ సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేశాము. ఈ ఒక 1 అవర్ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రతి కాలనీ రెసిడెంట్ని మేము రిక్వెస్ట్ చేశాము దట్ ఈరోజు వచ్చి ఈ స్వచ్ఛత ఏదైతే శ్రమదాన్ ఉందో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి. సో ప్రతి సంవత్సరము మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛతా దివస్ కార్యక్రమం చేస్తున్నాము. సో దాంతో ఏంటంటే బేసికలీ మన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈజ్ ద మెయిన్. దీంట్లో ఒక మెసేజ్ ప్రతి ఒక్క రెసిడెంట్ ఆఫ్ ది కాలనీస్కి ఈ మెసేజ్ ఆఫ్ క్లీనినెస్ అనేది వెళ్ళాలని. సో లాస్ట్ టైం కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కమ్యూనిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పార్టిసిపేట్ చేసి స్వచ్ఛతా పక్వాడా బాగా సక్సెస్ చేశాయి. అండ్ వాళ్ళ ఎఫర్ట్ అది ఒక 15 రోజుల్లో ఎఫర్ట్ కాకుండా వాళ్ళది ఒక ప్రాక్టీస్ లాగా చేసుకొని ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే స్వచ్ఛతా అవార్డ్స్ ఇచ్చారో దాంట్లో మన కంటోన్మెంట్ నెంబర్ 1 కంటోన్మెంట్ లాగా దానికి అవార్డు ఇచ్చింది. సో ఇదంతా ఎఫర్ట్ రెసిడెంట్స్ చేసిన ఎఫర్ట్. సో ఆ ప్రాక్టీస్ని ఎలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఆ స్వచ్ఛతా పక్వాడాని ప్రతి రెసిడెంట్ తోటి రిక్వెస్ట్ చేసి వాళ్ళని అందరినీ రోజు పార్టిసిపేట్ చేసేటట్టు అక్టోబర్ 2 వరకు వాళ్ళ కాలనీస్లో ఒక రోజు ఒక స్వచ్ఛతా ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసి ప్రతి రెసిడెంట్ని పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అనేది కోరడం అయింది వాళ్ళతోటి. సో రామన్నకుంట లేక్ ఇది యాక్చువల్లీ ఆర్మీ ల్యాండ్ అండి. ఇది మొత్తం 8 ఎకరాల్లో. సో ఈ 8 ఎకరాల్లో సో కొన్ని సంవత్సరాల ముందు ఒక రింగ్ సీవర్ మొత్తం ఏదైతే సీవర్ ఈ రామన్నకుంట లేక్లో ఎంటర్ అవుతుండేనో ఆ మొత్తం సీవర్ని డైవర్ట్ చేస్తూ సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మేము మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము ఈ లేక్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి. సో దానికి హెచ్ఎండిఏ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ మాకు ఒక ప్రపోజల్ పంపించారు. దాంట్లో ఆ ప్రపోజల్ ఏంటంటే మొత్తం రామన్నకుంట లేక్లో చుట్టూగా ఒక వాకింగ్ ట్రాక్, దెన్ ఒక యోగా షెడ్, దెన్ బేసిక్లీ బెంచెస్, దెన్ లైటింగ్ అక్రాస్ ఇది బండ్ స్ట్రెంథనింగ్ అండ్ ఆల్సో మొత్తం గ్రీనరీ డెవలప్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రాజెక్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయింది. వాళ్ళు మాతో ఎన్ఓసీస్ కోరారు. సో మేము ఆర్మీ అథారిటీస్ రిక్వెస్ట్ చేసాము. మోస్ట్ ప్రాబ్లీ ఒక 15 to 20 డేస్లో మా ఎన్ఓసీ అండ్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసి హోప్ఫుల్లీ బై నవంబర్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటట్టు మా ఎక్స్పెక్టేషన్.